ఈ మధ్యకాలంలో యువత నైట్ కల్చర్కు బాగా అలవాటు పడ్డారు. కానీ చాలా నగరాల్లో రాత్రులు షాపింగ్ మాల్స్, స్ట్రీట్ ఫుడ్స్ ను పోలీసులు క్లోజ్ చేయిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని షాపులు, హోటల్స్, మాల్స్ 24 గంటలు పనిచేసేందుకు అనుమతిచ్చింది. ఇది వ్యాపార సౌలభ్యానికి, నైట్ ఎకానమీకి బూస్ట్ ఇస్తుంది. మద్యం అమ్మే లేదా సర్వ్ చేసే షాపులు, బార్లు, పర్మిట్ రూములు, హుక్కా పార్లర్లు, దేశీ మద్యం దుకాణాలు మినహా అన్ని వ్యాపార సంస్థలు 24 గంటలు తెరిచి ఉంచుకోవచ్చని ఇండస్ట్రీస్, ఎనర్జీ, లేబర్, మైనింగ్ డిపార్ట్మెంట్ సర్క్యులర్ జారీ చేసింది. మహారాష్ట్ర రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ చట్టం 2017 ప్రకారం 24 గంటలు వ్యాపార సముదాయాలు తెరుచుకుని ఉంచేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2017లోనే 24/7 పర్మిషన్ ఇచ్చిన స్థానిక అధికారులు, పోలీసులు వ్యాపారులను అడ్డుకునేవారు. షాప్స్, మాల్స్, కమర్షియల్ స్పేసెస్ పైన యాక్షన్ తీసుకునేవారు. దీనిపై వ్యాపారులు ఫిర్యాదులు చేస్తుండటంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా స్పష్టతనివ్వడంతో రెస్టారెంట్లు, రీటైల్ స్టోర్లు, సర్వీస్ అవుట్లెట్లు, హోటళ్లు ఎలాంటి సమయ పరిమితులు లేకుండా పనిచేసే అవకాశం లభించింది. దీపావళి పండుగ సమయం ముందు ఈ నిర్ణయం రావడం వ్యాపారాలకు పెద్ద ఊతమని భావిస్తున్నారు. ముఖ్యంగా ముంబై, పుణె, నాగ్పూర్ లాంటి పట్టణాల్లో రాత్రివేళ షాపింగ్ సేవలకు అధిక డిమాండ్ ఉండడం వల్ల రాత్రి సమయంలోనూ అక్కడ జన సంచారం పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల దాదాపు 38.5 లక్షల వ్యాపారాలకు ప్రయోజనం లభిస్తుంది. అయితే ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం 24 గంటలు పనిచేసే సంస్థలు ఉద్యోగులకు వీక్లీ 24 గంటల బ్రేక్ ఇవ్వాలి. ఇంతకుముందు షాపులు 10 గంటలకల్లా మూసివేయాలి. కమర్షియల్ సంస్థలు 9:30కు, రెస్టారెంట్స్ను 12:30 కల్లా మూసివేయించేవారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యాపారాలు ఎలాంటి డోకా లేకుండా 24/7 పనిచేసుకోవచ్చు. అయితే చిన్న, మీడియం స్థాయి షాపులు అంటే 10 మంది కంటే తక్కువ వర్కర్లు ఉన్న షాపులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని 24/7 వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. ఇక లేట్ నైట్ షాపింగ్కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ముంబైలో టూరిజం కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇక పూణేలో పనిచేసే ఐటీ ప్రొఫెషనల్స్కు లేట్ నైట్ ఫుడ్ కోసం ఇబ్బందులు పడనవసరం లేదని, దీంతో గిగ్ వర్కర్స్ కూడా పని దొరుకుతుందని చెబుతున్నారు. అయితే దేశంలో తొలిసారిగా మహారాష్ట్ర 24/7 వ్యాపారాలకు పర్మిషన్ ఇచ్చిన రాష్ట్రంగా నిలిచింది.